ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి మాట, మనము లోక సంబంధులము కాదు, ఏర్పాటు చేయబడిన వారము అని. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును, ప్రత్యేకింపబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము. అనాది కాల సంకల్పంలోనే దేవుడు మన యందు దృష్టి ఉంచారు కనుకనే ఆయన రక్తంలో కడుగుబడి ఈరోజు అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని పేరట ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడ్డాము. ప్రైజ్ ద లార్డ్. చక్కటి మాట. అవును, అసలు దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో నుండి ప్రత్యేకించారు? వాక్యాన్ని ఇంకొకసారి మనం చదివితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అంటున్నారు. అవును, మనము లోకములో నుండి ఏర్పాటు చేయబడిన వారం, దేవుని యొక్క దయా సంకల్పంలో ఉన్నవారము గనుక మనం ఏం చేయాలి? ఎందుకోసం దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు అని ఆలోచిస్తే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి అని 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూడగలుగుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చదువుతున్నాం. అవును, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన మనము దేవుని గుణాతిశయములను ప్రచురం చేయాలి, సాక్ష్యం చెప్పాలి. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, అంతేకాదు ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగినవాడు. ఆయన సకల గుణ సంపన్నుడు. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన జాలికి మితి లేదు అని మనము ఇతరులకు ప్రకటించాలి. అంతేకాదు అనేకులకు దేవుని యొక్క మార్గమును చూపించాలి, దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా రెండవదిగా, పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించడానికి దేవుడు ఈ లోకంలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రైజ్ ద లార్డ్. మనము నిర్దోషులముగా పరిశుద్ధులంగా ఉండడం కొరకే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పాపము నుండి విమోచింపబడాలి గనుక మనము ఈ లోకములో నుండి ఏర్పాటు చేయబడ్డాం, ప్రత్యేకింపబడ్డాము. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే, పరిపూర్ణ ప్రేమను ధరించుకోవాలని దేవుడు లోకములో నుండి మనల్ని ప్రత్యేకించుకున్నారు. అందరితో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండాలని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12-14 వరకు చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిపూర్ణ ప్రేమను ధరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. అందరితో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి
ప్రేమ, శాంతి, సమాధానము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, జాలిగల మనసు, ఇవన్నీ మనం కూడా ధరించుకోవాలి. ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే విధంగా మనము కూడా తయారవ్వాలి. ఆయనను పోలి మనము మారిపోవాలి. ఆయన పోలి జీవించాలి. అనేకులను క్రీస్తు వైపు నడిపించే వారంగా, సువార్త సాధనంగా మనము కూడా ఉండాలి. దేవుడు మనల్ని తన కృపచేత పిలిచాడు, విడిపించాడు, పరిశుద్ధపరిచాడు. మనం లోకానుసారంగా బ్రతకటానికి కాదు, మనల్ని ప్రత్యేకపరిచింది ఆయన చిత్తానుసారంగా బ్రతకటం కోసం, ఆయన ప్రేమలో జీవించటం కోసం. కాబట్టి మన ఆశలు, ఆలోచనలు, ప్రవర్తన, మాటలు దేవుని ప్రేమతో నిండినవిగా ఉండాలి. కానీ మరి సాతానికి సాధనాలుగా మనం ఉండకూడదు. దేవుని చిత్తానుసారంగానే ఉండాలి. అప్పుడు మన ద్వారా దేవుని రాజ్యం ప్రతిబింబిస్తుంది. దేవుని గుణాతిశయాలను ప్రచురించే వారంగా ఉందాం. అటువంటి కృప మరి ప్రత్యేకింపబడిన మనందరికీ దేవుడు అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. దినపు ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి. మా ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితులు, శ్రేయభిలాషులను, రక్త సంబంధాలు అందరినీ కాచి కాపాడండి. శత్రువులు సైతం మిత్రులుగా మార్చేదేవా నీకు స్తోత్రం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులు సైతం మిత్రులుగా మార్చబడతారని సెలవిచ్చిన నీ వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. వారి చదువుల్లో, రాకపోకల్లో, నైనా ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలోని మీరు తోడు నీడుకోనండి. ప్రతి వారి అవసరత అక్రత నీ మహిమలో తీర్చండి. బలహీనులు, రోగులుగా ఉన్న వారిని ముట్టి బాగుపరచండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.